రేకులతో హౌసెస్ ఎలా బిల్డ్ చేసుకుంటున్నారు అన్నమాట. భలే ఉన్నాయి మట్టితో అవన్నీ. ఇక్కడ పెద్ద ఇల్లు కడితే ప్రతి ఒక్కరు ఇలాగ కట్టుకుంటున్నారు. కామెడీ ఏంటంటే బిర్యానీ అడిగితే బంగాళదుంపలు కూడా పెడతారు అంటే ఒక దుంపంతా ఇచ్చేసాడు ఇందులో నంచుకొని తినాలని. అనవసరంగా ఈ రోడ్లకు వచ్చినట్టు ఉన్నాం. హ్యాపీగా కోల్కతా మీద నుంచి వెళ్ళిపోతాయి. ఆల్మోస్ట్ మేము ఇద్దరం కూడా 100+ లోనే వెళ్తున్నాం. ఇంకా మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్ వచ్చే 11 hours 15 minutes చూపిస్తుంది. యాక్సిడెంట్ అయ్యింది చూడండి. అయ్యో బాబోయ్, ఎంత దారుణంగా అయిందా. మనిషి ఉండిపోయాడు అందులో. గుడ్ మార్నింగ్ గాయస్. డే 2. నవీన్ గారు ఆల్రెడీ చెక్అవుట్ చేస్తున్నారు. నేను వచ్చేటప్పుడు చిన్న చిన్న థింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోవడమే. అంత బాగానే ఉంది కానీ ఈ మెట్లు చూడండి, అంతా కట్టి సగం వదిలేసాడు. బయట అయితే మాత్రం చాలా బాగుంటుంది, నీట్ గా గార్డెనింగ్ చేసి. రాయల్ లాడ్జ్ ఓకే, పర్వాలేదు. 1000 రూపీస్కి అయితే. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. రూమ్ నుంచి చెక్అవుట్ అయిపోయి స్టార్ట్ అయిపోయాం. ఎర్లీ మార్నింగ్ వైపు అయితే చాలా కూల్గా ఉంది. తర్వాత ఎలా ఉంటుంది అన్న చూడాలి. ఈసారి ఎక్స్ప్లోరింగ్ వచ్చేటప్పుడు మొత్తం ఒరిస్సా స్టేట్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. మన తోడు ఫ్యూయల్ స్టాప్ కూడా కొట్టించేస్తున్నాం. ఇక్కడ పెట్రోల్ ప్రైస్ వచ్చేటప్పటికి 102 రూపీస్ ఉంది. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 101.36 పైసా. 10 liters పట్టింది అబ్బో. ఆల్మోస్ట్ మేము ఇద్దరం కూడా 100+ లోనే వెళ్తున్నాం. ఇంకా మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్ వచ్చే 11 hours 15 minutes చూపిస్తుంది. మధ్యలో అయితే కనుక ఒక టిఫిన్ బ్రేక్ తీసుకోవాలి అబ్బా. మధ్యాహ్నం అయితే ఇంకా లంచ్ బ్రేక్ అయితే స్కిప్ చేస్తాం 100%. అది సెకండ్ రైల్వే క్రాసింగ్. ఓ మై గాడ్, మన వెస్ట్ బెంగాల్లో జస్ట్ ఇప్పుడు ఎంటర్ అయ్యాం అనమాట. ఇంకా పోలీసు వాళ్ళు ఎప్పుడు ఆపుతున్నారు. రాజమండ్రి సే సిక్కిం. థ్యాంక్ యూ. చెక్ పోస్ట్ అనమాట, డామ్టన్ పోలీస్ స్టేషన్. ఆకలి దంచేస్తుంది. ఇంకా అర్జెంట్గా టిఫిన్ స్టాప్ అయితే తీసుకోవాలి. వెస్ట్ బెంగాల్లో సక్సెస్ఫుల్గా 20,000 kilometers అయితే కంప్లీట్ చేసుకోబోతుంది. ఓ సూపర్, 20,000 జస్ట్ ఇప్పుడే అయింది. అన్ఎక్స్పెక్టెడ్ గా చెక్ చేసాం అనమాట. ఇక్కడ మురుమురు మిక్చర్ తింటున్నాం అనమాట. ఇది వచ్చేటప్పటికి ఆలు బజ్జీ. మామూలుగా చెప్పాలంటే గ్రేట్ వేసాను. ఎలా ఉందో చెప్పండి, దాని తర్వాత నేను తింటాను. ప్రస్తుతం మనం అయితే దాటన్ అనే ఊర్లో ఉన్నాం, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ దీని పేరు వచ్చే మురుముర్. ఇదే మోడల్లో మనకి అనంతపూర్ సైడ్ అది కూడా చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే అదే తింటారు అనమాట వాళ్ళు. ఇది వచ్చేటప్పటికి ఆలు తెక్క బాగుంది. చూసారు, లోన్ వచ్చేటప్పటికి మొత్తం అంతా బంగాళదుంప కర్రీ పెట్టి పైన శనగపిండితో ఫ్రై చేశారు. బజ్జీ లాంటిది అనమాట ఇది. మన ఊర్లో దీన్ని చపాతీ అంటారు. ఇక్కడికి వచ్చేటప్పటికి అయితే దీన్ని పరోటా అంటున్నారు అనమాట. ఆలు పరోటా. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఓకే అమ్మా, ఫస్ట్ అసలు ఇక్కడ వెళ్ళాం హోటల్కి, దేకలేదు అసలు మమ్మల్ని. అరే బాబు ఏముంది టిఫిన్ అన్నా కూడా చెప్పట్లేదు. దాని తర్వాత పక్కన కూడా ఉందని చెప్తే నవీన్ గారు ఇక్కడికి వచ్చాం. కూల్, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నిన్న మనకి ఈవినింగ్ కనిపించారు కదా కేరళ రైడర్స్, మళ్ళీ ఇప్పుడు కనిపించారు వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా. ఇప్పుడు వెళ్తున్నట్టు ఉన్నారు కోల్కతా వీళ్ళు, ఎందుకంటే నైట్ వర్షం ఎన్ని వచ్చినాయి కదా, సో దానివల్ల ఆగిపోయి ఉంటారు. ఇక్కడ కావాల్సిన తర్వాత ఎక్కడికి ఎలా వచ్చేస్తారు? వచ్చి తెంగింది కాకుండా బొక్కగా సోచి చెప్తున్నారు. కాళ్ళు గుద్ది ఇవ్వడండి ఇడు బొక్కగాడు. बड़ा रोड है, रोड पे आता वक्त साइड में लॉरी था ना भाई, मैं ब्रेक पूरा वही तो बोल रहा हूँ, ब्रेक में रुका ही नहीं इतना स्पीड पे। मैं भी दिखा रहा हूँ एक ही स्पीड में रहा। బాగా లాగేస్తుందండి. ఇప్పుడు ఒక దొంగన కొడుకు గుడ్డి తప్పండి నన్ను వచ్చి. ఇంకా నా కోసం చూడండి ఎంతమంది వచ్చారు పిల్లలు అందరూ. మా బండికి ఏం కాలేదు, కానీ కాలు మాత్రం మామూలుగా నొప్పి రావట్లేదు. రేపు చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి.
ఏదో ఒకటి ఇంకెక్కడ దీనికి అంతేనా, ఇంకెక్కడ తాగలేదండి మ్యాక్స్. ఏదో ఒకటి క్లియర్, బండికి ఏం కాలేదు, నాకేం కాలేదు, సేఫ్. చిన్న దాంతో తప్పించిపోయాను. బాయ్ బాయ్. చాలా గట్టిగా గుద్దాడబ్బా దొంగ నా కొడుకు. ఇంకా లేడీస్ ఉన్నారని చెప్పేసి ఏం మాట్లాడకుండా అలా ఉన్నాను, కానీ బండి కింద పడిన వెంటనే వచ్చింది కోపం, మామూలుగా రాలేదు. యాక్చువల్గా అక్కడ ఎందుకు ఆగానంటే మేము కోల్కతా సైడ్ వెళ్ళిపోతున్నాం అనమాట. కోల్కతా అంటే మళ్ళీ ఇంకొక 100 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అయిపోద్ది, అందుకని చెప్పేసి ఆగిపోయాను అనమాట. మామూలుగా రావట్లేదు, ఏదో అలా భరించుకుంటూ వచ్చేస్తున్నానేమో, కానీ వెళ్ళిన తర్వాత చూసుకోవాలి. గుద్దిన వెంటనే స్వెల్లింగ్ వచ్చేసింది, సలుపు కాలంతా. అప్పుడు ఎక్కడైనా ఆగి రెస్ట్ తీసుకుని అప్పుడు ట్యాబ్లెట్స్ ఏమన్నా తీసుకోవాలి. చాలా దారుణంగా ఉంది పొజిషన్ అయితే. మనం ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఊర్లోంచి అయితే వెళ్తున్నాం. రైట్నో మనం కరికా అనే ఊరి దగ్గర ఉన్నాం. మొత్తం వచ్చే దారంతా కూడా చుట్టూరు పంట పొలాలు ఇవో ఉన్నాయి. ఊరు కూడా చూడడం చాలా గ్రీనరీగా ఉంది అనమాట. స్పీడ్ బ్రేకర్లు మామూలుగా లేవుగా, కానీ వేడి మాత్రం సంపి పాడేస్తుంది. ఇంకెంత అక్కడి నుంచి ఈయన వెనక్కే ఎదరికి ఈడేయటం అర్థం కాదు. వచ్చి నా కొడుకు ఇంకొన్ని వెహికల్తో హౌసెస్ ఇలా బిల్డ్ చేసుకుంటున్నారు అన్నమాట. భలే ఉన్నాయి మట్టితో అవన్నీ. ఇక్కడ పెద్ద ఇల్లులు కడితే ప్రతి ఒక్కరు ఇలాగే కట్టుకుంటున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా రూట్ మారం. ఇక్కడ చిన్న స్ట్రీట్స్ ఇవన్నీ కూడా బాతులు ఇవన్నీ చూడండి భలే ఉన్నాయి. ఇల్లులు స్టే చేస్తే ఎలాంటి ప్లేస్లో స్టే చేయాలబ్బా, భలే ఉంది. ఒక చిన్న రూట్ మారడం వల్ల ఇంత మంచి ప్లేస్కి వచ్చాం మనం. అప్పుడప్పుడు రాంగ్ రూట్ రావడం కూడా మంచిది అవుతాబ్బా. వెస్ట్ బెంగాల్లో మ్యాక్సిమం ఇలాంటి ఎలక్ట్రిక్ ఆటోలు ఎక్కువ చూస్ చేస్తున్నారు. ఛార్జింగ్ ఎక్కట్లేదు, ఫోన్ ఓవర్ హీట్ అయిపోయింది. మీకు ఈ సీనరీ చూడండి ఎంత బాగుందో. ఈ చెట్లు గుబురుగా, అలాగే మట్టితో అలికిన ఇల్లు, పక్కన వచ్చేటప్పటికేమో లేకు. సూపర్ ఉంది వ్యూ అయితే కనుక. ఒడిస్సాలో కన్నా వెస్ట్ బెంగాల్లోనే ఫ్యూయల్ ప్రైస్ అన్నది ఎక్కువ ఉంది. 106 రూపీస్, ఎగ్జాక్ట్గా అయితే 105.93. 4th ఫ్యూయల్ స్టాప్ కూడా సక్సెస్ఫుల్గా కొట్టించేస్తున్నా. నిన్నటి నుంచి కంటిన్యూస్గా ఈ హైవే రైడ్లు చేయడం వల్ల చిరాకు దొబ్బింది. ఊర్లోకి వచ్చినప్పుడు కొంచెం చిరాకుగా అనిపించింది, కానీ ఈ చెట్లు ఈ చల్లదనం వచ్చేటప్పుడు కొంచెం కూల్గా ఉందబ్బా. నవీన్ గారు ఇంకా రావట్లేదు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను ఇక్కడ. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ బోర్డు పేరు ఏంటబ్బా అని చూస్తుంటే మిర్జాపూర్ అంట. మిర్జాపూర్ మూవీ చూసారా మీరు ఎవరైనా? చూస్తే కానీ కామెంట్ చేయండి. వెస్ట్ బెంగాల్లో బస్సులు చూడండి రంగురంగులు ఉన్నాయి. మొత్తం వెనకతలంతా కూడా చాలా బల్లికి ఒక 90% వరకు కూడా. ఇంకో డ్యామేజ్లు చూడండి ఇలా ఉంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, గుద్దు పడతారు. 4:35 అయింది, స్టిల్ ఇంకా ఫుడ్ కోసం సర్చింగ్ నేను. అలా ఉంది పొజిషన్ ఇక్కడ. రెస్టారెంట్లు అలాంటివి ఏమైనా ఉంటాయా అంటే ఎదరికి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. ఇంకొకడేమో కిలోమీటర్ అన్నాడు, ఇంకొకడేమో 3 కిలోమీటర్లు అన్నాడు. ఇప్పుడు 10 కిలోమీటర్లు వచ్చాను. ఇప్పటికి వచ్చి ఒక రెస్టారెంట్ కాదు కదా, ఏది కనపడలేదు ఇక్కడ. ఈ స్వీట్ షాపులు మాత్రం తెక్క కనపడుతున్నాయి. టైం వచ్చేటప్పుడు 4 అవుతుంది. ఇదైతే ఫస్ట్ చాయిస్ బిర్యానీ అంట. అమ్మ వేడికి ఉండలేక ఇలా వచ్చానమ్మ. ఏసీ రెస్టారెంట్ దొరుకుతారని చెప్పేసి. నవీన్ గారు వచ్చేటప్పటికి బైక్కి నెంబర్ ప్లేట్ పోయింది కదా నిన్న, దానికి వచ్చేటప్పటికి అది వేస్తున్నారు. ఈ 2 పీసులు కలిపి 170 రూపాయలు అంట. ఎంత ఉంది. ఇది వచ్చేటప్పుడు అసలు ఏమీ లేదు, 170 రూపాయలు అంట. ఫుడ్ అంటారా ఇంకా దారుణం, చెప్పనవసరం లేదు, అంత దారుణంగా ఉంది. మళ్ళీ సాయంత్రం వరకు ఇంకా ఆపేది లేదు. ఏదైనా కానీ తినేది తప్పదు. దీనికి 170 రూపాయలు బొక్క. కామెడీ ఏంటంటే బిర్యానీ అడిగితే బంగాళదుంపలు కూడా పెడతారంట. ఒక దుంపంతా ఇచ్చేసాడు, ఇందులో నంచుకొని తినాలని. మనకి ఎక్కడ కదా ఇంకా అలా పక్కన ఆడేసాను అనమాట. బాదం పళ్ళ కనిపిస్తుంది కానీ ఇదైతే బాదం పళ్ళు కాదు. దీని పేరు వచ్చేదో బుర్హాని. 30 రూపీస్ అంటే గ్లాసు. గూగుల్లో సెర్చ్ చేస్తే పెరుగుతో తయారు చేస్తారని చెప్పేసి అన్నారు. అందుకే టేస్ట్ చేస్తే అలా ఉంది అన్నది. అప్పట్లో తినేవాళ్ళు అబ్బా, దాని పేరు మర్చిపోయాను. హాజ్మలా టేస్ట్ లో వచ్చింది ఇది లైట్ గా. టేస్ట్ అయితే బాగుంది. అనవసరంగా ఈ రోడ్లకు వచ్చినట్టు ఉన్నాం. హ్యాపీగా కోల్కతా మీద నుంచి వెళ్ళిపోతాయి, తలపోటు లేకుండా హైవే మీద నుంచి జమ్మని పోదు. ఇక్కడ వచ్చేటప్పటికే మొత్తం ట్రాఫిక్ మామూలుగా లేదుగా. ఇది అమ్మ 2 కిలోమీటర్లు కూడా వెళ్ళట్లేదు, వెంటనే వచ్చేస్తున్నాం సిగ్నల్ పాయింట్లు. గారి నుంచి వచ్చినారా మీరందరూ? రా బయట ఊరి నుంచి వచ్చినారా? కొంచెం దారి అనరా బాబు. దారటమ్మా, ఇటు కాదు. రోడ్డు మధ్యలో నడుస్తున్నారు రోకలు. వీళ్ళకేదో కొత్త వింత జంతువులా కనిపించినట్టు ఉన్నాను. నా వంక అలా చూస్తున్నారు. గూగుల్ మ్యాప్ నమ్ముకుంటే ఇంక ఇలా పసక్క అయిపోతాం. అరే ఫ్లైఓవర్ ఇక్కడ ఉంది కదరా, ఇంత సింపుల్గా వచ్చేద్దాం కదరా. ఫ్లైఓవర్ ఎక్కకుండా అటు ఇటు తిప్పుతున్నావు. ఎవరిని అంకమ్మ ఏడ దొరికిన సంతరా నువ్వు నాకా?
4th రైల్వే పాయింట్ ఇది. ఇక్కడైతే ఆగిపోయాం. దగ్గర దగ్గర ఇప్పుడు వచ్చి 1/2 గంట అయింది. ఎప్పుడు వస్తుంది రయ్యా రైలు? తిప్పి ఇదేదో ఇండస్ట్రియల్ ఏరియాకి వస్తాను నేను. మొత్తం వచ్చి చూడండి ఎంతలా ఫైర్ మండుతుందో. అసలు ఏం ఇండస్ట్రీ ఇది? ఐరన్ ఇండస్ట్రీ అంట. మన అమ్మ ఎంత దారుణంగా కాలుతున్నారా. అక్కడ ఉన్న వాళ్ళకి సెగరే, అందుకే వాళ్ళ మీద వాటర్ లేస్తూ ఉంటారు. ఇంక ఇదేదో అండర్ గ్రౌండ్లో తీసుకుపోతుంది కిందకి. నన్ను కొత్త రూట్లనే తిరుగుతున్నాం మనం. బాగుంది. హైవే మీద కన్నా ఇది కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేషనల్ హైవే అన్నది నేషనల్ హైవే అని చెప్పేసి మళ్ళీ ఇది వచ్చేటప్పుడు పిల్లల మధ్యలోంచి వెళ్తున్నాం అని మీ అమ్మ మళ్ళీ ఏ రూట్లలోకి వచ్చామా? ఈ హైవేలు దొరకవా ఇంకా మనకి? ఓర్ని ఏంది ఇది? ఇల్లు ఎంత పెద్దది ఉంది. ఇల్లా అసలు హాస్టల్ ఏదో రాసింది ఫార్మసీ కాలేజ్. కొన్ని ఇల్లులు కూడా అలాగే ఉన్నాయి తెలుసా వెస్ట్ బెంగాల్లో. చూపిస్తాను ఈసారి ఏమైనా కనపడతాయి కనుక. ఈ వెస్ట్ బెంగాల్లో ఈ ఊర్లు చూడండి. రోడ్డు ఏమో పైకి ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్న షాపులు ఈ ఇల్లులన్నీ కూడా రోడ్డు కిందకు ఉన్నాయన్నమాట. చూడడానికి అయితే కనుక చాలా అట్రాక్టివ్గా ఉంది. పక్కా పల్లెటూరు అనమాట ఇది. చుట్టుపక్కలన్నీ చూసుకున్న పెంకుటిల్లులు, మట్టి గోడలతో కట్టిన ఇల్లులు, ఒక్క చెక్క తలుపు తప్ప మిగిలినంతా కూడా మట్టితోనే ఉన్నాయి ఇల్లులు చాలా వరకు కూడా. ఇక్కడ భలే ఉంది. మీకు చీకట్లో అయితే అంత క్లియర్ కట్గా కనిపిస్తుందో లేదో తెలియదు, బట్ సూపర్ ఉంది వ్యూ అయితే మాత్రం. యాక్సిడెంట్ అయ్యింది చూడండి. అయ్యో బాబోయ్ ఎంత దారుణంగా అయిందా. మనిషి ఉండిపోయాడు అందులో. బాయ్ చూడద్దు. చూడండి ఎంత దారుణంగా అయింది యాక్సిడెంట్. మొత్తం అంతా వెళ్ళిపోయింది. మనిషి ఉండిపోయాడు లోన. తాళ్ళు కట్టి తీస్తున్నారు అనమాట. చాలా దారుణంగా అయింది యాక్సిడెంట్. మనిషి ఉండిపోయాడు చూసారు అందులో. కానీ నైట్ రైడ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అది పెద్ద వెహికల్స్ అయినా చిన్నవి అయినా కానీ ఎప్పుడేం జరుగుతారు అన్నది ఏం చెప్పలేము. తిన్నా చూడండి ఆగున్నామని గుద్దే లేదా. ఫైనల్ గా సెకండ్ డే రైడ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. రైట్ నో మనం మోర్గ్రామ్ అనే ఊరి దగ్గర అయితే ఉన్నాం. ఆలు ఓయో. సో రూమ్ కూడా చాలా బాగుంది, మీకు చూపిస్తాను నేను. వెహికల్స్ చూడండి దర్జాగా పార్క్ చేద్దాం. ఎరా గ్రాబ్ ఓకేనా? ప్రస్తుతం మేము తీసుకున్న రూమ్ ఇదే చూసారా. ఎక్కడ పడితే అక్కడ పాడేసాం. వాష్రూమ్ కూడా ఓకే. 800కి వచ్చిన బడ్జెట్ లో. గుడ్ నైట్ గైస్, ఇంక రేపు కలుద్దాం.